వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లిలోని పలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన కొనతాల రామకృష్ణ. వీటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఈ నెల 14న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన అనకాపల్లి జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి. శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఆలయ ఆవరణలో బాణాసంచిగా కాల్చి స్వీట్లు పంపిణీ చేసిన కూటమి నాయకులు. మల్లునాయుడుపాలెం గ్రామంలో వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల ఆలయ వార్షికోత్సవం. పరిసర గ్రామాల నుంచి తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు గ్రీన్ హైడ్రోజన్ కేంద్రాలుగా మారనున్నాయి. ఈ మధ్య పుడిమడక గ్రామంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. గతంలో విద్యుత్ శాఖలో చాలా అవకతవకలు జరిగాయి. దాదాపు 12,000 కోట్ల అదనపు భారం ప్రభుత్వ ప్రజల మీద పడకుండా భరిస్తుంది. గత ప్రభుత్వం చేసుకున్న SECI ఒప్పందాల వల్ల ఎలక్ట్రిసిటీ బోర్డుకు 65,000 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది. అలాగే అనకాపల్లిలో ఉన్న RECSను APEPDCL బోర్డులో కలపడం వల్ల ఆ బోర్డు లాభాలు తీసుకుంటున్నాయి కానీ అక్కడ ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. వారి జీతాలు కూడా పెంచడం లేదు. RECS అనుసంధానంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగులకు కూడా 4 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని, వీటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యుత్ శాఖ మంత్రి వారికి చేసిన కొనతల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. అలాగే RICS సహకార రంగంలో ఉన్న దాన్ని మళ్లీ సహకారాలయంలోకి నడిపే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై త్వరలో పునరాలోచన చేసి నిర్ణయం తీసుకోవటామని అన్నారు. రక్షించాల్సినటువంటి అవసరం ఉందనేసి మీ ద్వారా గౌరవ మంత్రి వారికి తెలియపరుస్తూ, ఇక అనకాపల్లి మా వరకు వస్తే మటుకు అనకాపల్లిలో ఒక గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఒకటి ఉంది అధ్యక్ష. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ విద్యుత్ మెరుగైనటువంటి సేవా కార్యక్రమాలు అందించాలి, 100% విద్యుతీకరణ జరగాలనే ఆలోచనతో పెట్టినటువంటిది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాల వల్ల ERC వాళ్ళు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు బిజినెస్ ఆపరేషన్స్ ఏమో ఎలక్ట్రిసిటీ బోర్డుకి అప్పగించారు అధ్యక్ష. బోర్డుకి అప్పగించాక అక్కడ సేవలు సవ్యంగా జరగట్లేదు. ఈ 2 సంవత్సరాల్లోనే సుమారు 11 మంది చనిపోయారు అధ్యక్ష. వాళ్ళెవరిని కూడా కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఎవరు ఎవరిని కూడా జాయిన్ చేసుకోవడం అవ్వలేదు. పైగా బిజినెస్ ఆపరేషన్ తీసుకొని దానివల్ల లాభాలు తీసుకుంటున్న బోర్డు తీసుకున్నప్పటికీ అక్కడ కావాల్సినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాకుండా వాళ్ళకి శాలరీస్ కూడా పెంచే కార్యక్రమం చేయట్లేదు అధ్యక్ష. వాటి మీద కూడా మంత్రి గారు రివ్యూ చేసి అవి సమాన విద్యుత్ బోర్డు ఎటైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా అదే విధంగా వారికి కూడా శాలరీస్ ఏదైతే లేటెస్ట్ పే కమిషన్ 7th పే కమిషన్ అమలు జరిగింది, మళ్ళీ 8th పే కమిషన్ కూడా వస్తుంది కాబట్టి అది అమలు పరచాల్సిందిగా కోరుతూ, ఇది ఏదైతే ఉందో గతంలో ఎగ్జామ్షన్ ఇచ్చేవారు విద్యుత్ బోర్డు వారు, ఆ బోర్డు ఇప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చి మళ్ళీ కోఆపరేటివ్ రంగంలోనే అది కొనసాగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా మొన్ననే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఆ నిర్ణయం తక్షణమే తీసుకుంటే దీన్ని ఆధార పెట్టుకొని రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేదు అధ్యక్ష. గ్రామీణ సహకార సంస్థ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంది అధ్యక్ష. రైతుల పిల్లలకు అందులో 50% సీట్లు ఇచ్చి ఆ పాలిటెక్నిక్ కాలేజ్ 2008లో పెట్టాం అధ్యక్ష. ఆ కాలేజీకి ఇప్పుడు 4-5 నెలల నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఎవరికి కూడా టీచర్స్కి జీతాలు ఇవ్వటం లేదు అధ్యక్ష. ఈ బోర్డు అయితే బిజినెస్ ఆపరేషన్ తీసుకుంది కాబట్టి ఇన్కమ్ అంతా బోర్డుకి వెళ్తుంది, APEPDCLకి. వాళ్ళైతే వీరికి జీతాలు ఇవ్వటం లేదు. పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళకి ఇమీడియట్గా జీతాలు కూడా, మరి బోర్డు అయితే లాభాలు తీసుకుంటుంది కాబట్టి జీతాలు కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ జీతాలు కూడా చెల్లించే కార్యక్రమం చేయాల్సిందిగా, మంచి సంస్కరణలతో ఈరోజు విద్యుత్తులో మంచి సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అధ్యక్ష. అట్లానే పెద్దలు కొనతాల రామకృష్ణ గారు కూడా చెప్పారు, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు APGENCO NTPC కూడా వస్తుందని చెప్పారు. మొన్న ఈ మధ్య ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి శంకుస్థాపన చేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా గ్రీన్ హైడ్రోజన్ ఎక్స్పోర్ట్ చేయాలనే సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇందాక వాళ్ళకి సంబంధించిన కార్పొరేట్ రంగానికి సంబంధించి రెస్కోని గత ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం జరిగింది సార్. దాన్ని మొన్న ఈ మధ్య మినిస్టర్ గారు
నా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. వాటిని పరిశీలన ఉంది సార్. తప్పకుండా వాటిని మళ్ళీ ఏ విధంగా చేయాలో, దాని కింద పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంది, దాన్ని రెస్కో నుంచి తప్పించడం వల్ల దాదాపు ఆ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న టీచర్స్కి కానీ వాళ్ళందరూ కూడా జీతాలు కూడా పే చేయలేకపోతున్నాం అని చెప్పారు. వాటిని కూడా తప్పకుండా పరిశీలించి ఏ విధంగా చేయాలో కూడా మళ్ళీ సభ్యుల దృష్టికి తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో గురువారం జరిగే బైక్ ర్యాలీని 14న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని అనకాపల్లి జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి కోరారు. రింగ్ రోడ్లో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామ్కి మాట్లాడుతూ పార్టీ స్థాపించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 14వ తేదీన కాకినాడ వద్ద ఉన్న చిత్రాడలో జరిగే వ్యవస్థాపక దినోత్సవం ఇక్కడికి నుండి పెద్ద ఎత్తున వాహనాల్లో బయలుదేరి వెళ్లడం జరుగుతుందన్నారు. కార్యకర్తలు, అభిమానులు వ్యవస్థాపక దినోత్సవంకు బయలుదేరాలని విజ్ఞప్తి చేశారు. 9 గంటలకు అనకాపల్లి కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం వాహనాల్లో తరలి వెళ్లడం జరుగుతుందన్నారు. బస్సులు, కార్లు ఏర్పాటు చేశామన్నారు. అభిమానులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో జెండా పండుగ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రం నాగేశ్వరరావు, దూలం గోపి, తాడి రామకృష్ణ, విల్లూరి హరికృష్ణ, మంగ ఈశ్వరరావు, దాడి బుజ్జికర్రి, సత్యనారాయణ, బార్నికాన, రాము పాల్గొన్నారు. ఆవిర్భావ సభ సందర్భంగా కొంతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు రేపు సాయంత్రం 4 గంటలకి బైక్ ర్యాలీ జరుగుతుంది. 2014లో స్థాపించిన జనసేన పార్టీ 2024 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి ఒంటరి పోరాటంతో అనేక ప్రజల తరపున పోరాటాలు చేసి ఈ జనసేన పార్టీని 2024లో అధికారంలోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రావడం కాదు, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఆయన పాత్ర అందరికీ తెలిసిందే. 2024 పార్టీ ఆవిర్భావ సభ రోజు చెప్పారు, గెలిచి మనం విజయోత్సవ సభ చేసుకుందామని. అందుకు కానుకగా ఈ 2025 పార్టీ కార్యక్రమం భారీగా చేయుటకు అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారు ఇప్పటికే మాకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దీనికి అనుగుణంగా రేపు బైక్ ర్యాలీ అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే 14వ తేదీన ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో కూడా జెండా పండుగ కార్యక్రమం భారీగా నిర్వహిస్తున్నాం. దీనికి జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా విశేషంగా కృషి చేస్తున్నారు. అలాగే 9 గంటలకు ఇక్కడ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి ఇక్కడి నుండి మనం పిఠాపురం వెళ్ళుటకు కొంతాల రామకృష్ణ గారు బస్సులు, కార్లు అన్నీ అరేంజ్ చేసి ఉన్నారు. ప్రతి గ్రామం నుండి కూడా జన సైనికులు విశేషంగా మేము పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమాలు ఎప్పటిలాగే మీరందరూ కూడా ప్రతి కార్యక్రమం కొంతాల రామకృష్ణ గారి మీద ఉన్న గౌరవంతో ప్రతి కార్యక్రమం కూడా మీరు విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు దగ్గరుండి విజయవంతం చేస్తుందిగా ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉత్తరాంధ్ర ఇళ్లవేల్పు అయిన భక్తుల కొంగు బంగారమైన అనకాపల్లి గవరపాలెంలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ఉత్తర్వులు బుధవారం జారీ చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జీవోకు కాపీకి శ్రీ నూకాంబిక అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి పంచలోహ విగ్రహానికి కూటమి నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ఆవరణలో బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఉప కమిషనర్ ఆలయ ఈవో ఎన్ సుజాత, పండుగ ప్రత్యేక అధికారి కె శోభారాణి, పీలగొల్ల బాబు, దూలం గోపి, విల్లూరి హరి, కొండరేగుల జోగేంద్ర, స్వర్ణ శ్రీను, దాడి బుజ్జి, ఎల్లప్పకొండ ఎమ్మెల్వి ప్రసాద్, అప్పికొండ గణేష్, వెంకటేష్, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెం గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆరాధ్యుల సీతారామాంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో శాస్త్రయుక్తంగా సీతారాముల కళ్యాణ వైభవంగా జరిగింది. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారు భక్తులకు సౌకర్యాలు కల్పించి స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా సీతారామాంజనేయ శాస్త్రి మాట్లాడుతూ ప్రతి ఏటా రామాలయ వార్షికోత్సవ వేడుకలు గండి వారి కుటుంబం ఎంతో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని,
ఇందుకు గ్రామ పెద్దలు ప్రజలు అందిస్తున్న సహకారం ఆదర్శనీయమని అన్నారు. జిల్లా సభవరం మండలం మల్లాడిపాలెం గ్రామంలో మల్లాడిపాలెం కోదండరామస్వామి వారి యొక్క ఆలయ మహోత్సవ కార్యక్రమం వార్షికోత్సవ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైందని. ఇది ఈ ఆలయాన్ని 2017 మార్చి 11వ తారీఖున మనం రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగి నేటితో 8వ సంవత్సరంలో వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలను కూడా నిర్వహించుకుంటున్నామండి. ఉదయం నుంచి కూడా స్వామివారి యొక్క పంచామృతాభిషేక కార్యక్రమం ఇప్పుడే పూర్తయిందని. వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా శ్రీ ఆలయ అభివృద్ధి కమిటీ శ్రీ రావలమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క వార్షికోత్సవ కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. మన మల్లాడిపాలెం గ్రామంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనంతరము మధ్యాహ్నం 12 నుంచి స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం కూడా జరిగింది. 50 మంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నామండి. రామాలయం కోదండరామస్వామి వారి యొక్క ఆలయంలో 8వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి సంవత్సరం కూడా ఉదయం కూడా పంచామృతాభిషేక కార్యక్రమం, వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, మధ్యాహ్నం స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, భజనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే గండివారి సంఘ ఆధ్వర్యంలో కోదండరామస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ సమావేశం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని నిర్వహించుకుంటున్నామండి. భక్తులందరూ కూడా విచ్చేశారు. ఇప్పుడు ఆలయ అర్చకులు అందరూ కూడా పంచామృత అభిషేక కార్యక్రమం పూర్తి చేశారు. అలాగే స్వామివారి యొక్క సన్నిధిలో మధ్యాహ్నం అందరూ కూడా తప్పకుండా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రజలు సహాయ సహకారాలతో, గ్రామ పంచాయతీ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామండి. శుభమండి. పీఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం, ముఖ్యంగా రాష్ట్ర ప్రజల కోసం ఎంతో చేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ కు ఏదో రూపంలో సహాయ సహకారాలు అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ జరిగే జనసేన పార్టీ ప్లీనరీ సమావేశం సందర్భంగా మజ్జిగ చలవేంద్రాన్ని తన వంతుగా ఏర్పాటు చేయడం జరిగిందని పీఠాపురం నియోజకవర్గ బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ పేర్కొన్నారు. పీఠాపురంలో 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంను ప్లీనరీ సమావేశ కార్యక్రమాలకు తరలివచ్చే జనం కోసం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. పీఠాపురం మండలం చిత్రాడలో శుక్రవారం జరగనున్న జనసేన పార్టీ ప్లీనరీ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు దాహార్తి తీర్చేందుకు పీఠాపురం నియోజకవర్గ బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ ఆధ్వర్యంలో పీఠాపురం మహారాజా వారధి వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ నెల 13, 14 తేదీలో ఈ మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యనమండ్ల సూర్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పల్లం రాజు, బోనం పరమేష్, బోనం రాజు, శివరాం, శివ, వజ్రపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతినిధి మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా కొన్ని లక్షల మందితోటి ఆవిర్భావ సభ మన ఎస్పీ వెంచర్స్లో ఏర్పాటు చేయడం, ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు రాష్ట్ర పరంగాను ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి పరిస్థితుల్లో పిఠాపురం నుంచి బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి మేము వారికి ఉడతాభక్తి సాయంగా దాహార్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఇది కేవలం మేము వారి మీద అభిమానంతో ఈ నియోజకవర్గ సమస్యలు ఆయన శాసనసభ పరంగా అన్ని సమస్యలను పరిష్కరించగల నాయకుడిగా గుర్తించి పిఠాపురం నుంచి వారు తర్వాత మన కొనిదెల నాగబాబు గారు ఎమ్మెల్సీగా ఆయన రావడం కూడా పిఠాపురం ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రాంత అభివృద్ధికి ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు కాకుండా సేవ చేయాలనేటువంటి దృక్పథంతో వీరు రాజకీయ కోణంలో ఒక వేదిక మీదకి రావడం పిఠాపురం ప్రజల అదృష్టంగా మేము భావిస్తూ, ఇది కేవలం వారు పదవిలో ఉన్నంతసేపు కూడా మేము చేయగలిగే కార్యక్రమాలన్నీ కూడా మేము పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇక్కడ ఏర్పడినటువంటి ప్రజలందరికీ కూడా మేము చేయగలిగేటువంటి సహకారం చేస్తామని చెప్పనేసని పవన్ కళ్యాణ్ గారి నోటీసులోకి తీసుకెళ్తూ, అయ్యా మన పిఠాపురం సమస్యల మీద మీరు దృష్టి పెట్టి పిఠాపురం ప్రాంత అభివృద్ధి కోసం కూడా మీరు ఈ అభివృద్ధి కోసం ఈ పాడా నిర్మాణం, ఈ పాడా ఆఫీసు పెట్టారు. అది పిఠాపురం ప్రజలకు ఉపయోగపడుతుందనేటువంటి ఆలోచనతో మీరు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మేము ఉడతాభక్తి సాయంగా మేము చేయగలిగేది చేస్తామని చెప్పని బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి యనమండ్ర సూర్యనారాయణ నేను తెలియజేసుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని క్రీస్తు రాజాపురం వద్ద ఉన్న పూలే అంబేద్కర్ భవన్లో శ్మశానంలో గుంతలు తీసి పూడ్చే, కాల్చే కాటి కాపర్ల సంఘం రాష్ట్ర సదస్సును నిర్వహించారు.
సదస్సును ఉద్దేశించి డిఎస్ఎంఎం జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు మాట్లాడుతూ అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ మాట్లాడుతూ సమాజంలో ఒక కీలకమైన వృత్తి నేటికి ప్రభుత్వ దృష్టిలో వృత్తిగా లేదంటే సిగ్గుపడాలన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మల్యాద్రి, కాటికాపర్ల సంఘం రాష్ట్ర నాయకులు ఎండి ఆనంద్ బాబు మాట్లాడారు. డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కళ్యాణ్ సదస్సుకు మద్దతు తెలియజేశారు. అనంతరం సమస్యలపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డొల్లబాబు వీరాంజనేయ స్వామి మరియు సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి సమస్యలను వివరించారు. సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సదస్సులో రాష్ట్ర నాయకులకే రంగమ్మ, హుసేనమ్మ, జయమ్మ, క్రాంతికుమార్, యోగానంద్, రమణ, నాటరాజు, వివిధ జిల్లాల నుండి హాజరైన నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లో ఈ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ప్రాంతాల్లో కొద్దిమంది అడిగితే మీ దగ్గర ఎవరు గుంతలు తీస్తారు అంటే రజకులు, చాకలు మేజర్గా ఉండి తీస్తారని చెప్పేసి. మా రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకంగా కర్నూలు వరకు నా పరిశీలనలో తేలింది ఏమంటే బ్యాగర్లు, సంవాదుల పేరుతో ఉన్నటువంటి మాలలు మెజారిటీ కులాలకు, అన్ని కులాలకు గుంతలు తీస్తారు. మాదిగలో ఆ కులంలో ఉన్న వాళ్ళకే గుంతలు తీస్తారు. ఇప్పుడు నిన్న మంత్రిని కలిసే సందర్భంలో చర్చ వచ్చింది. ఈ మాట ఆయన చెప్తే మా ప్రకాశం జిల్లాలో మాదిగలు అందరికీ తీస్తారు, మాలకు వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి. అంటే ఒక్కో చోట ఒక్కో రకంగా ఇది గుంతలు తీసే వాళ్ళు ఉన్నారు. లేరు అనేది అబద్ధం. లేరు అంటే అబద్ధం. మనిషి చావడం నిజమైనప్పుడు, మనిషి చావడం నిజం కదా. కాటి కాపర్లని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తే తప్ప పేదరిక నిర్మూలన మన కుటుంబానికి జరగదు అనేది చంద్రబాబు నాయుడు గారు అంగీకరించాలి. మీకు అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు పేదరికం నిర్మూలించాలంటే నిర్మూలించబడింది. అంట్రాంతరం పోవాలి, ఆర్థిక స్వావలంబన కావాలి, 4వ తరగతి ఉద్యోగులు గుర్తించాలి. గుర్తించడమే కాదు, మీరు మంచి డిమాండ్ పెట్టారు. 4వ తరగతి ఉద్యోగులతో పాటు ఇప్పుడు ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నారు. వాళ్ళకి పెన్షన్ ఉందా లేదా? ఎమ్మెల్యేలు, ఎంపీలు రిటైర్ అవుతున్నారు, వాళ్ళకి పెన్షన్ ఉందా లేదా? ఉంది. మరి వ్యవసాయ కార్మికుడికి, కాటికాపుడికి పెన్షన్ ఉండాలా లేదా? ఇప్పుడు 60 సంవత్సరాల పాటు వ్యవసాయ కార్మికులు కూలి పని చేస్తూ, ఉత్పత్తి చేస్తూ పంటలు పండిస్తున్నాం. విజయవాడలో చంద్రబాబు నాయుడు తినడానికి కానీ, హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి తినడానికి కానీ, ఢిల్లీలో మోడీ తినడానికి కానీ పంటలు పండించడంలో పనిచేసేది ఎవరంటే వ్యవసాయ కార్మికులు, దళితులు మాత్రమే చేస్తున్నారు. మేము ఈ చెరువు విజయవాడ పెట్టినప్పుడు చాలా మంది ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇది పలాని కులం వృత్తి కాబట్టి మీకు రాదు, లేదు పలాని పెట్టా మనం డివైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది మన వాళ్ళ కుట్ర అంటారు. ఎందుకంటే మన సంఘాన్ని బలహీనపరిచి మన సంఘాన్ని ముందరికి వెళ్ళకుండా మనం విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకొని మన దళితులంతా ఐక్యంగా ఉంటేనే మన సమస్యను మనం పరిష్కరించుకోగలం. కాబట్టి మిమ్మల్ని దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే ఇప్పుడు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిశ్రమల కొరకు రోడ్డు ఏర్పాటు చేయడానికి న్యాయంపూడి కాగిత వెంపాడు రెవెన్యూ పరిధిలోని జిరాయితీ డీఫామ్ భూములు సేకరిస్తున్నారు. అయితే కాగిత రెవెన్యూ పరిధిలో జిరాయితీ భూములకు ఎకరానికి 60 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించారు. అదేవిధంగా డీఫామ్ భూములకు కూడా 2013 భూసేకరణ చట్టం ప్రకారం చెల్లించాలి. కానీ రెవెన్యూ అధికారులు 30 లక్షలు మాత్రమే చెల్లించామని తెలుపుతున్నారు. ఇది చట్ట ఉల్లంఘన అవుతుంది. కాగిత దళితులు డీఫామ్ భూములకు ఎకరానికి 60 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సిపిఎం నాయకులు ఈ రోజు కాగిత దళితుల భూములో పర్యటించారు. దళితులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు, జిల్లా కమిటీ సభ్యులు ఎం సత్యనారాయణ, మండల కార్యదర్శి ఎం రాజేష్, ఎస్ పెద్దిరాజు, ఆనంద్, కృష్ణ, అప్పారావు, ప్రవీణ్, కిరణ్, రవి, చంటి తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ప్రభుత్వం వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో ఇప్పటికే చందనాడ, రాజీపేట, బుచ్చిరాజపేట, వేంపాడు రెవెన్యూ, అమలాపురం, డిఎల్పురం గ్రామాల్లో భూములు సేకరించారు. ఆ పరిశ్రమల కోసం న్యాయంపూడి, కాగిత, వేంపాడు రెవెన్యూలో ఆ పరిశ్రమల కోసం రోడ్డు వేయడం కోసం భూములు సేకరిస్తూ ఉన్నారు. ఇప్పటికే జిరాయితీ భూములకి నష్టపరిహారం చెల్లించారు. న్యాయంపూడి రెవెన్యూలో 1,40,00,000 రూపాయలు ఎకరానికి, 1,50,00,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం చెల్లించడం జరిగింది. వేంపాడు రెవెన్యూలో
40 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. కాగిత రెవెన్యూలో 60 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది జిరాయితీ భూములకి. అయితే 2013 భూసేకరణ చట్ట ప్రకారం, అలాగే 259 జీవో ప్రకారం, అనేక రాష్ట్ర ప్రభుత్వాల రాష్ట్ర హైకోర్టుల జడ్జిమెంట్ల ప్రకారం, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రైతులకు జిరాయితీ భూములతో సమానంగానే డీఫారం భూములకు కూడా నష్టపరిహారం చెల్లించాలి. కానీ ఇక్కడ చూస్తే ఆ రకంగా కాకుండా దళితుల్ని ముఖ్యంగా భయపెట్టి డీఫారం భూములకి జిరాయితీ భూములతో సమానంగా మేము నష్టపరిహారం చెల్లించము, డీఫారం భూములు అంటే మా భూములు, మేము మీకు ఇచ్చాం, మీరు సాగు చేసుకుంటున్నారు, మేము మీకు ఇవ్వడమే గొప్ప అనే పద్ధతిలో ఈవేళ నక్కపల్లి రెవెన్యూ అధికారులు వ్యవహారం చేస్తూ ఉన్నారు. దళితుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోడ్డు కోసం, భూములు సేకరించడం కోసం న్యాయంపూడి, కాగిత, ఇక్కడ పాటి మీద ఇటువంటి గ్రామాల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టరు, ఆర్డీఓ, తహసీల్దారు అనేక పర్యాయాలు గ్రామ సభలు పెట్టడం జరిగింది. ఈ గ్రామ సభలు పెట్టినప్పుడు వారు చెప్పారు, మీకు జిరాయితీ భూములతో సమానంగా డీఫారం భూములకు కూడా నష్టపరిహారం చెల్లించబడును అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు భూములు తీసుకునేటప్పుడు, భూములు స్వాధీనపరచుకునేటప్పుడు జిరాయితీ భూములకి ముందు డబ్బులు చెల్లించి డీఫారం భూములకి ఇంకా డబ్బులు చెల్లించకుండా ఆఫీసుల చుట్టూ తిప్పుతూ మళ్ళా పైగా మీకు జిరాయితీతో సమానంగా డీఫారంకి చెల్లించబడదు. ఇక్కడ ఎకరానికి ఉదాహరణకి కాగిత రెవెన్యూకి సంబంధించి జిరాయితీకి 60 లక్షల రూపాయలు చెల్లించారు. అంటే డీఫార్మ్ కూడా 60 లక్షల రూపాయలు చెల్లించాలి. కానీ రెవెన్యూ అధికారులు చెప్తుంది ఏంటి, 30 లక్షలు మాత్రమే డీఫార్మ్ మేము చెల్లిస్తాం, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే మీకు దిక్కున్న వాళ్ళకి చెప్పుకోండి అనే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. ఎందుకంటే 2013 భూసేకరణ చట్టం చాలా క్లియర్ కట్గా చెప్తా ఉంది. 259 జీవో చాలా క్లియర్ కట్గా చెప్తా ఉంది, జిరాయితీ భూములతో సమానంగా డీఫారం భూములు కూడా పరిహారం చెల్లించాలి అని. ఆ చట్టాలు మీకు తెలియవా? చట్టాలు తెలిసినా చట్టాలను ఉల్లంఘించి దళితులు, పేదవాళ్ళు, అమాయకులు కాబట్టి వాళ్ళని బెదిరిస్తే బెదిరిపోతారు, మన ఇష్టాసారంగా చేయొచ్చు, మనం అనుకున్నదే జరగాలి, మనం ఏం చేసినా చెల్లిపోద్ది అనే ధోరణితో రెవెన్యూ అధికారులు వ్యవహరించడం తప్పు. మీరు ఇప్పటికైనా సరే చట్టాలను పరిగణలోకి తీసుకొని, వాళ్ళు ఒక రకంగా ఈవేళ వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. వాళ్ళ భూముల్ని అభివృద్ధి కోసం, రోడ్డు కోసం స్వచ్ఛందంగా ప్రభుత్వం అడిగితే ఇవ్వడానికి ముందుకొచ్చారు. కాబట్టి వాళ్ళ కోరికలు నెరవేర్చాలి, వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలి. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యంగా రెవెన్యూ అధికారులు ఆ దిశగా ఆలోచన చేసి ఈ సమస్యని సాగదీయకుండా, ప్రొలాంగ్ చేయకుండా సామరస్యంగా, న్యాయంగా, చట్ట ప్రకారం కాగిత రెవెన్యూలో దళితులకు సంబంధించినటువంటి డీఫారం భూములకి జిరాయితీ భూములతో సమానంగా 60 లక్షల రూపాయలు చెల్లించాలి. అలాగైతేనే భూములు మీకు ఇవ్వడం అనేది జరుగుద్ది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో సెంటు భూమి కూడా మీకు ప్రభుత్వానికి, ఈ రోడ్డుకి ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే రెవెన్యూ అధికారులు పునరాలోచన చేసి దళితులకి న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు కృషితోనే పోలవరం ప్రాజెక్టుకు నేటికి 5,052 కోట్ల నిధులు అడ్వాన్స్గా రావడం జరిగిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నాడు జగన్ ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన పోలవరం రీఎంబర్స్మెంట్ నిధులు సైతం దారి మళ్లించి ప్రాజెక్టును విధ్వంసం చేసిందన్నారు. నేడు డబుల్ ఇంజన్ సర్కార్ ఫలితాలు పోలవరం పనుల ప్రగతిలో కనిపిస్తున్నాయని అంతర్జాతీయ నిపుణుల కమిటీ CWC PPL-ను ఎప్పటికప్పుడు సమన్వయపరుచుకుంటూ 2027 డిసెంబర్కు ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసేలా డిజైన్స్ కు అనుమతులు తీసుకుంటున్నామన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ 2019 నాటికి 72% పూర్తయినటువంటి పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వ పాలన పాపం ఫలితంగా మరి విధ్వంసం గురైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మళ్ళీ విధ్వంసం నుండి నిర్మాణం వైపు అడుగులు వేస్తూ ఇప్పుడిప్పుడే మళ్ళీ పోలవరం మళ్ళీ గాడిలో పడుతూ ఇప్పుడిప్పుడే ట్రాక్ మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితం ఏంటనేది
అటు అమరావతి రాజధాని నిర్మాణం కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల కానీ, రైల్వే జోన్ సాధించుకోవడం కానీ, పెద్ద ఎత్తున పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం కానీ, ఇవన్నీ ఒక ఎత్తు. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం యొక్క సాయం మరొక ఎత్తు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈ యొక్క 7-8 మాసాల పాలనలోనే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ మరి ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, జలశక్తి మంత్రులను కలవడం ద్వారా మరి ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మొదటి విడతగా, అదేవిధంగా రెండవ విడతగా అడ్వాన్స్ రూపంలో 5,052 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి ఇప్పటి వరకు కూడా అడ్వాన్స్ రూపంగా 2 మరి దఫాలుగా వచ్చాయని అంటే, ఇది పోలవరం నిర్మాణం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. గతంలో కూడా మనం చూసాం, మరి ఆ రోజు 14-19 చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు పరిగెత్తించి పనిచేసి ఆ రోజు కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ముందుగా ఆ రోజు ఖర్చు పెడితే, మళ్ళీ 19-24 జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి గత చంద్రబాబు కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కోరుతూ మార్చి 24న చలో ఢిల్లీ డూమ్ ధామ్ కార్యక్రమం చేపడుతున్నామని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు పరశురాం తెలిపారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై అనేక ముద్రలను చేశారు, కానీ ఆర్బీఐని తీసుకువచ్చిన అంబేద్కర్ కు మాత్రం అన్యాయం జరిగిందని తెలిపారు. ఇంతవరకు అంబేద్కర్ ఫోటోని ఎందుకు ప్రచురించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై ఢిల్లీలో 19 సార్లు ధర్నాలు చేశామని ఆయన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈసారి 20వసారి ఢిల్లీలో మార్చి 26న చలో ఢిల్లీ ధూమ్ ధామ్ పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలియజేశారు. కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. నా పేరు జేర్పోత్ర పరశురాం, కరెన్సీపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుని. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్లో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి విజయవాడ అధ్యక్షులు శ్రీనాథ్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్కు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి సంస్కృతి విభాగం జాతీయ కన్వీనరు సంజీవ గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, 2015 నుండి కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన యుద్ధయాత్ర, ప్రజాపూర్ యాత్ర, ఢిల్లీలో 19 సార్లు ధర్నా నిర్వహించడం, అదేవిధంగా ఈసారి 20వసారి వందలాది కళాకారులచే ఢిల్లీలో ధూమ్ ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఎందుకోసం కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలి అన్నప్పుడు, ఈ దేశంలో మొట్టమొదట ప్రొవిన్షియల్ బ్యాంకులు ఉండేది 3. స్వదేశీ ఉద్యమం వల్ల, మొదటి ప్రపంచ యుద్ధం వల్ల, జలియన్ వాలా బాగ్ సంఘటన వల్ల, సాయుధ పోరాటం వల్ల ఈ దేశంలో 1,50,00,000 మంది చనిపోవడం జరిగింది. ఈ నష్టం జరిగినప్పుడు రూపాయి విలువ పడిపోయినటువంటి పరిస్థితులలో బ్రిటిష్ ప్రభుత్వం 1921లో ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేస్తే విధులు నిర్వహించడంలోనే విఫలమైంది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బద్వేల్ నియోజకవర్గం కాశీనాయన మండలంలో జ్యోతి క్షేత్రంలో కూల్చివేసిన భవనాలను ఈ రోజు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధమ్మ, మాజీ ఎమ్మెల్యే మైదకూరు రఘురామరెడ్డి, బద్వేల్ నియోజకవర్గం యువ నాయకులు దేవసాని ఆదిత్యారెడ్డి పరిశీలించారు. ఫారెస్ట్ అధికారులు కూల్చివేయడం బాధాకరమన్నారు. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, ఫారెస్ట్, పోలీసు అధికారులు కూల్చివేస్తుంటే ప్రభుత్వానికి తెలియదు అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేవలం బస్సులు పునఃప్రారంభించడం కాదు, ఫారెస్ట్ నుంచి పర్మిషన్ తీసుకువచ్చిన తర్వాత ఇవన్నీ చేయాలన్నారు. కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు విశదంగా చెప్పారు. ఇది ఏమైనా కూడా ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఈ 12.95 హెక్టేర్లు
ఈ యూజర్ ఏజెన్సీ ఇక్కడ ఉన్నటువంటి కాశీనాయన ఆశ్రమ నిర్వాహకులకు హ్యాండ్ ఓవర్ చేయగలిగినప్పుడు మాత్రమే ఇక్కడ మొత్తం, ఎందుకంటే ఇక్కడ స్ట్రక్చర్స్ అన్నీ కూడా కేవలం ఈ ప్రాంత ప్రజలు ఒక్కొక్కరు తను వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ కూలీలు కానీ వాళ్ళు స్వయంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క ధనంతో నిర్మించబడినటువంటి భవనాలు. ఎందుకంటే వాళ్ళు కాయకష్టం చేసుకొని వాళ్ళ కృషితో నిర్మించినటువంటి భవనాలు. ప్రభుత్వం ఇక్కడ ఏమీ పెట్టింది ఏమీ లేదు. పార్లమెంటు సభ్యులు గారు ఎంపీ ల్యాడ్స్ లో ఇక్కడ ఇస్తే కొన్ని కన్స్ట్రక్షన్ చేశాం. అదేవిధంగా చాలా వరకు 95% ఇక్కడ ఉండి ఈ ప్రాంత ప్రజలు డెవలప్మెంట్, ఎందుకంటే కాశీనాయన గారి మీద ఉన్నటువంటి అభిమానంతో చేసినటువంటి నిర్మాణాలను రక్షించవలసినటువంటి బాధ్యత. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మరి హైందవ సంస్కృతి అంటూ సనాతన ధర్మం అంటూ మేము ఏ స్ట్రక్చర్లను కూడా కొట్టము అని చెప్పేటువంటి ఉద్దేశం వల్ల ఉండి ఇప్పుడు ఏదో కంటి చూపు చర్యగా ఏదో మళ్ళీ మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఏదో ఆర్టీసీ బస్ చేపిస్తామంటే దీనివల్ల మేలు లేదు. ఫారెస్ట్ అథారిటీస్ నుంచి ఖచ్చితంగా పర్మిషన్లు చట్టబద్ధంగా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ధైర్యంగా ఈ అభివృద్ధి చేసుకోవడానికి కుదురుతుంది. లేకపోతే ఒక సైడ్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, రెండో సైడు జిల్లా అధికారులు కానీ మరి వాళ్ళందరూ కూడా రాత్రికి రాత్రి వచ్చి ఇవన్నీ పడగొట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా అధికారంలో ఉండేటువంటి పార్టీ బాధ్యత. మేము అన్ని విధాలుగా సహకరిస్తాం. రాజకీయం చేయాల్సినటువంటి అవసరం మా గట్టి పరిస్థితిలో లేదు. దయవుంచి ఇక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మీరు దీని అంతా కూడా ఈ జ్యోతి క్షేత్రాన్ని మరి దీన్ని పునరుద్ధరించి పూర్వ వైభవం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లిలోని పలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన కొనతాల రామకృష్ణ. వీటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఈ నెల 14న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన అనకాపల్లి జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ భీమర శెట్టి రామ్కి. శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఆలయ ఆవరణలో బాణాసంచిగా కాల్చి స్వీట్లు పంపిణీ చేసిన కూటమి నాయకులు. మల్లునాయుడుపాలెం గ్రామంలో వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల ఆలయ వార్షికోత్సవం. పరిసర గ్రామాల నుంచి తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.